ఏడు మందిలో చిరియలతో నా వెంటనే నాది ఏడు కొండల ఎలవాడ ఏడు కొండల ఎలవాడ అయ్యో తిరుమలకి రాజా తిరుపతి ఎలవాడ రాజా స్వామి గోవిందా వచ్చున్నాను కదా ఆయన ఆడుతూ పాడుతూ ఇంత పెద్ద అయిపోయాను. ఈ సమయమునందు అమ్మ ఉన్న దేవడికి వెళ్ళినాను. నన్ను చూసి మా అమ్మగారు ఎంత సంతోషించను కదా. రామ రామ భూమి రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ
అయ్యో అమ్మ ఇప్పటికేను ఆడుతూ పాడుతూ ఏడు చిల్లు పెద్ద తీసుకొని అక్కడ కనపడుతున్న అమ్మగుండ దవిడికి వచ్చాము కదా అమ్మగారు తల్లిగారు సమాచారం తల్లి పిలిచిన పడవ వచ్చి రాకురా అలాగే గొప్పగా తిరుగుతున్నాను తీసుకురా తల్లి నీవున్న దాని వెనక వచ్చి నేను పిలిచిన కాలబడి వచ్చున్నావు కదా అమ్మా అలాగే తెలుగు తగ్గించురా అలాగే తెలుగు రామ రామ భో రామ 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 అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ
వచ్చిన సందేహమును అడిగినందుకు కోపం లేదు కదా? ఎలాంటి కోపం లేదు తల్లి, నిజంగానేనా? నాకు ఎలాంటి కోపం లేదు. అబ్బా నిజం చెప్పమ్మా. ఏమి జరగల డాడీ కోపం వచ్చేసింది. అయ్యా అమ్మా అడిగినందుకు కోపం లేదా? నాకు ఎలాంటి కోపం లేదు తల్లి. నిజమే మా అమ్మగారు వచ్చింది కదా. నా బంగారు బిడ్డ పైన నిజమేనమ్మా, నాకన్నా కాదు నువ్వు తక్కువే ఉంటావు. అమ్మా అలాగే ఆవిడ కత్తి ఉత్తరాన 6 మంది అన్నగారు ఎడుకు జనసేన వేశారు నలుదగిన భూముల్లో కదా. అవును. అయినను 6 16 తిరుగుతూ కేకలు వేసి గువ్వలు తినాలని ఎట్టి వరుసలో బంగారు చేతికిచ్చినను 7 వచ్చల వెంట తీసుకొని అతి వేగముగా వెళ్ళి వచ్చిన తల్లి. అలాగే ఆలకించవమ్మా. కూతురేరా? బిడ్డ పుట్టి 10 గడియలు కదా. నాకు పడు బాబు నదిలో పని మాట్లాడమాట. మా ఇల్లు కాడ పుట్టినారు చూడు, పొద్దుకు 3 సార్లు మా కొమ్మ బుద్ధి అట్లా కూర్చున్నారా? నా బిడ్డ ఇంకా వాళ్ళు నయించాలి నాయన. సార్ నా బొలికే అంత